ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో మనం ఇప్పటికే 13 భాగాలు పూర్తి చేసుకున్నాం. 14వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. అలగమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడ కార్యక్రమాలు చేయాలి కదా, సమారాధన వరకు 12 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ప్రతినిత్యం కూడా స్కందాశ్రమం నుంచి నిరంజనానంద స్వామి గారు, అంటే భగవాన్ రమణ మహర్షి తమ్ముడు, అంటే అలగమ్మ చివరి కుమారుడు నాగసుందరం గారు సన్యాసం తీసుకొని నిరంజనానంద స్వామిగా ఆయన పేరు మార్చుకున్నారు కదా. ఆయన ప్రతిరోజు కూడా స్కందాశ్రమం నుంచి కిందకి పాలితీర్థం దగ్గరికి కిందకి వచ్చి అక్కడ ఈ మాతృభూతేశ్వర ఆయన దగ్గర కార్యక్రమాలన్నీ చేసేవాడు. తర్వాత కూడా వచ్చేసేసి అక్కడ లింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది కాబట్టి మాతృభూతేశ్వర లింగం అక్కడ పూజా కార్యక్రమాలు చేయాలి కదా. ప్రతినిత్యం కూడా పూజా కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు చేయాలి, పూజలు నైవేద్యాలు ఇవి చేయాలి. అందువల్ల ప్రతిరోజు కూడా ఆయన స్కందాశ్రమం నుంచి పాపం అక్కడి నుంచి నడిచి కిందకు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా అది శ్మశాన భూమి, అది పైగా అది ఫారెస్ట్ ఏరియా రేంజ్లో ఉంది. అది అంటే ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా అదంతా కూడా. ఇప్పటికి కూడా ఇది కొండ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ రిజర్వ్ కిందే ఉంది. అప్పుడు ఇంకా దట్టంగా ఉండేవి కాబట్టి చెట్లు అన్నీ కూడా, పైగా శ్మశాన భూమి, ఎవరు ఉండరు కాబట్టి రాత్రిపూట చిరుతపుళ్ళు కూడా విపరీతంగా తిరిగేవి. అందువల్ల మొదట్లో నిరంజనానంద స్వామి గారు స్కందాశ్రమం నుంచి కిందికి దిగి వచ్చి అక్కడ కార్యక్రమాలు మొత్తం చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత రమణ భగవాన్ శిష్యుల్లో ఒకరైనటువంటి దండపాణి స్వామి కూడా నిరంజనానంద స్వామి వారికి తోడుగా వచ్చి తర్వాత కాలంలో రోజు కిందికి పైకి తిరగలేక వాళ్ళు ఏంటంటే ఆ సమాధి మందిరం మీదే ఒక పాకన వేసుకున్నారు. ఆ ఒక పాకన వేసుకుని అక్కడే ఉండి ఇంక ప్రతిరోజు కూడా శివలింగానికి పూజలు అవి మొత్తం చేస్తూ ఉన్నారు. రమణ భగవానుడు ప్రతిరోజు కూడా నడక కోసం కొండ మీదకి కిందికి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన ప్రతినిత్యం ఆయన జీవితకాలం అంతా ప్రతిరోజు కూడా ఆయన కొండ మీదకి వెళ్ళటం, కిందికి దిగి రావటం ఈ మొత్తం చేస్తూ ఉన్నారు ఆయన. అలా ప్రతిరోజు కూడా ఆయన కిందికి వచ్చి అక్కడ చూసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ దండపాణి స్వామి గారు ఊళ్ళో ఉన్నటువంటి రమణ మహర్షి యొక్క భక్తుల సహాయంతో కొంత ధనాన్ని పోగు చేసి అక్కడ సమాధి మందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు, చిల్ల చెట్లు ఈ మొత్తం కొట్టేసేపించి అక్కడ చాలా ప్రదేశాన్ని ఆయన సమతలంగా చేయడం జరిగింది చక్కగా. అప్పుడు చాలా ప్లేస్ కూడా చాలా విశాలంగా కనిపిస్తూ ఉండేది. అందువల్ల వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే రమణ భగవానుడి యొక్క తర్వాత జయంతి కార్యక్రమం ఇక్కడ విశాలంగా ఉంది కదా, ఈ ప్రదేశం అక్కడ కొండ మీద కొంచెం విరుగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం రమణ జయంతి, రమణ మహర్షి పుట్టినరోజు అని చెప్పేసి అనుకున్నారట. కానీ వాళ్ళు రమణ మహర్షి తోటి ఈ విషయం చెప్పలేదు. ఇక రమణ భగవానుడి యొక్క పుట్టినరోజు ఇక వారం రోజుల్లో ఉందనగా ప్రతిరోజు వచ్చిపోతున్నారు కదా, రమణ భగవానుడు వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన అంటే వెళ్ళిపోతున్నారు, దారిలో చూసి వెళ్ళేవాళ్ళు ఆయన. కానీ ఆ రోజు వచ్చి ఆ మాతృభూతేశ్వర లింగం దగ్గరికి వచ్చి అక్కడే కూర్చొని ఇక వెళ్ళలేదట. ఆయన ప్రతిరోజు స్కందాశ్రమంలో భక్తులు శిష్యులు ఆయన కోసం ఎదురు చూస్తుంటారు భోజనానికి అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోతారు వెంటనే. కానీ వచ్చేసరికి ఆ ఆలోచన కూడా ఆ రోజు ఆయనకి రాలేదట. ఆయన వచ్చి అక్కడే ఉండిపోయారు ఇంకా శాశ్వతంగా. తర్వాత కాలంలో ఎవరు అడిగితే ఆయన ఏదో ఒక శక్తి నన్ను బలంగా ఇక్కడికి తీసుకొని వచ్చింది, నేను అదే ఆలోచనలో ఉన్నాను కానీ తిరిగి నాకు స్కందాశ్రమం నా కోసం వాళ్ళంతా ఎదురు చూస్తారన్న ఆలోచన రాలేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి ఆయన తర్వాత కాలంలో దాన్ని ఈశ్వర ఇచ్చ అని చెప్పడం జరిగింది. ఏ శక్తి అయితే నన్ను ఈ అరుణాచల క్షేత్రానికి మధురై నుంచి తీసుకుని వచ్చిందో అదే శక్తి నన్ను స్కందాశ్రమం నుంచి ఈ మాతృభూతేశ్వర లింగం దగ్గరికి తీసుకుని వచ్చింది, ఏదో జరగాలని రాసి పెట్టుంది అని చెప్పేసి ఆయన అన్నారు. నిజమే కదా. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రమణాశ్రమ నిర్మాణం జరగబోతుంది కాబట్టి రమణ భగవానుడు స్కందాశ్రమం ఉంటే అదంతా ఎలా జరుగుతుంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి అక్కడే ఉండిపోవడం జరిగింది. కొంతమంది ఈ స్కందాశ్రమం నుంచి స్వామి కిందకు వచ్చిన తర్వాత భక్తులు కూడా చాలా సులభంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందువల్లనంటే మనం ఎప్పుడైనా సరే రమణాశ్రమంలో నుంచి స్కందాశ్రమానికి దారి ఉంది. అది సాయంత్రం 4 గంటలు దాడితే మూసేస్తారు, ఉదయం నుంచి తీసి పెడతారు. ఇప్పుడు అంతా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి దారంతా బాగు చేస్తే ఇప్పుడు పోతేనే చాలా ప్రయాసపడాల్సి వస్తుంది, చాలా శ్రమగా ఉంటుంది ఇక్కడి నుంచి నడిచి స్కందాశ్రమానికి పోవాలంటే. అప్పుడు అంతా బాగలేదు, దారంతా కూడా అంత బాగలేనటువంటి సమయంలో ఇంకెంత ఇబ్బంది పడాలి కాబట్టి చాలా మంది భక్తులు కూడా ఇబ్బందిగా ఉండేది ప్రతిరోజు స్కందాశ్రమానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి. ఇప్పుడు స్వామి కొండ కిందికి రావటం వల్ల ఇప్పుడు భక్తులకు కూడా చాలా సులభం అయిపోయింది ఆయన దర్శనానికి. ప్రతిరోజు కూడా హాయిగా, అంటే చిన్న పిల్లలు కానివ్వండి లేకపోతే వృద్ధులు కానివ్వండి వీళ్ళు కూడా సులభంగా వచ్చి స్వామి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే స్వామిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ రమణాశ్రమం అనేది ఏర్పాటు కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో స్వామిని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇక రమణ భగవానుడు కూడా ఇంకక్కడే శాశ్వతంగా ఉండిపోవడం జరిగింది. కొందరు ఏం చెప్తారంటే ఆ అమ్మవారు అంటే అలగమ్మ అని అక్కడ ఆ మోక్షం పొందింది కదా, మోక్షం పొందినటువంటి శరీరం మీద మాతృభూతేశ్వర లింగం ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ అంబాశక్తి, ఆ అమ్మవారి శక్తియే ఇదంతా కూడా చేయించింది అని చెప్పి కూడా చెప్తారు.
ఆ శక్తి తర్వాత కాలంలో అన్నింటిలో కూడా ప్రతిబింబించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే రమణాశ్రమం చాలా వేగంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. 1924 ప్రాంతంలో అళగమ్మ సమాధి మీద ఒక చిన్న పాక మాత్రం వేసుకొని నిరంజనానంద స్వామి, దండపాణి స్వామి ఉన్నారు. తర్వాత స్వామి కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. తర్వాత కాలంలో స్వామి వచ్చిన తర్వాత భక్తుల యొక్క సహకారంతో ఆ సమాధికి ముందు పక్క కూడా, ఆ సమాధి మీద ఉన్న పాక కాకుండా దానికి ముందు పక్క ఒక పెద్ద హాలు లాగా ఒక పాక వేయించారు. తర్వాత ఉత్తరం వైపు మరొక పాకని వంటశాల కోసం నిర్మించడం జరిగింది. అంటే ఈ 3 పాకలు, సమాధి మీద ఒక పాక, ఎదురుగా ఒక పాక, ఉత్తరం వైపు వంటశాల కోసం ఇలా 3 పాకలు వేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా భక్తుల సహకారం. అంటే భక్తులు వచ్చిన వాళ్ళు భిక్షలు, ప్రసాదాలు ఇవే కాకుండా స్వామికి పండ్లు, ఫలాలు అవి తీసుకురావడమే కాకుండా కొంత ధనాన్ని కూడా ఇచ్చేవాడు. స్వామి ఎప్పుడు ధనాన్ని తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర తీసుకోడు ఆయన. కాబట్టి ఈ భక్తులే వీళ్ళే నిర్ణయించుకొని అవి చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి వాళ్ళే అనుకుని దండపాణి స్వామి, తర్వాత గోపాలం గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసరికి వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయించుకొని ఈ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుని, ఎలాగక్కడ స్థలం అంతా కూడా శుభ్రం చేశారు కదా, అదేవిధంగా ఈ పాకలు నిర్మించడం చేశారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చాలా మంది భక్తులు, శిష్యులు వీళ్ళంతా కూడా ధన సహాయం చేసేవాళ్ళు. అదేవిధంగా రమణ భగవానుడు అనేక గ్రంథాలను రచించడం జరిగింది, కొన్ని అనువదించడం జరిగింది. ఈ రమణ భగవానుడు అనువదించిన గ్రంథాలు, రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా అన్ని భాషల్లో కూడా మనకి తెలుగులో ఉన్నాయి. తెలుగులో, తమిళంలో, మలయాళంలో, కన్నడంలో, ఉర్దూలో కూడా ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఈ అన్ని భాషలో ఉన్నటువంటి వాటిని అరుణాచల క్షేత్రంలో, అరుణాచల పట్టణంలో రమణ గ్రంథాలయం పేరుతోటి ఒక గ్రంథాలయం ఒకటి ఉండేది. ఆ గ్రంథాలయంలో భక్తులే వాటిని అమ్మేవాళ్ళు. అమ్మితే వచ్చినటువంటి డబ్బును కూడా ఈ విధంగా ఆశ్రమ నిర్వహణ కోసం వీటిని వినియోగించేవాళ్ళు. కాబట్టి వచ్చేసరికి చక్కగా ప్రతిరోజు కూడా చాలా మందికి భోజనం అక్కడే వండటము, వచ్చినటువంటి శిష్యులు కూడా మళ్ళీ తిరిగి భోజనానికి ఇంటికి పోయే పని లేకుండా అక్కడే భోజనం కూడా చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది. రమణ జయంతి కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగేది. అక్కడే వచ్చేసరికి మనకి అరుణాచల క్షేత్రంలోనే అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆయన వచ్చేసరికి గోపాలం పిళ్ళై అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా రమణ జయంతికి ఆయనే భక్తులందరి దగ్గర కూడా చందాలు వసూలు చేసి రమణ జయంతిని బాగా ఘనంగా జరిపించేవాళ్ళు. తర్వాత కాలంలో ఆయనకి అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చాలా మంది శిష్యులకు ఇబ్బంది అయింది. తర్వాత సంవత్సరం ఎలా చేయాలి, పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేసేసి దాదాపు 10 బస్తాల దాకా మనం వండేవాళ్ళము, వంట చేసేవాళ్ళం 10 బస్తాల బియ్యంతో. ఈ సంవత్సరం 1 బస్తా బియ్యంతో వంట చేయడం కూడా కష్టంగానే ఉంది, అలాగా అని చెప్పేసి రమణ భగవాన్ దగ్గరికి వచ్చి చెప్పారట. ఆయన మాత్రం ఈ మొత్తం పట్టించుకోడు, ఆయన అసలు వీటన్నిటిని కోరుకోడు. ఈ రమణ జయంతి చేయాలి, అవి చేయాలి, పూజలు చేయాలి, పునస్కాయ మొత్తం ఆయన పట్టించుకోడు. ఆయన గమ్ముగా ఉన్నాడట. ఆయన దగ్గర వీళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఏదో బయట గేట్ దగ్గర సౌండ్ అయితే వీళ్ళందరూ వెళ్ళారట. ఏంటి చప్పుడు అవుతుందని చెప్పేసి వెళ్ళి చూస్తే ఎవరో ఒక రమణ భగవానుడి భక్తుడు ఒక 2 పెద్ద ఎడ్ల బండ్ల నిండా ఈ సమారాధనకి, రమణ జయంతికి చేసేటువంటి సమారాధనకి అవసరమైనటువంటి సమస్త వస్తు సామాగ్రితోటి వచ్చాడట. ఆయన పేరు కూడా చెప్పలేదు, ఫలానా చెప్పలేదు. నాకు మొక్కుబడి ఉందండి, రమణ జయంతికి ఈ సమారాధనకు కావాల్సిన సామాను అవన్నీ ఇవ్వాలని చెప్పేసి నేను మొక్కుకున్నాను, అందువల్ల ఇస్తున్నానని చెప్పేసి ఆ 2 ఎడ్ల బండ్ల నిండా తెచ్చినటువంటి సామాన్ని మొత్తం ఆశ్రమంలో దించేసేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కాకుండా ప్రతిసారి కూడా ఉగ్రాణంలో అంటే స్టోర్ రూమ్లో ఏమైనా వస్తువులు అయిపోయినాయి అని అంటే వాళ్ళు వెళ్ళి రమణ భగవాన్ దగ్గర చెప్పటము, ఆయన ఉదాసీనంగా ఉండటము. అయినప్పటికీ కూడా ఆ రోజు సాయంత్రానికల్లా ఏదో ఒక రూపంలో ఎవరో ఒక భక్తులు తీసుకొచ్చి అయిపోయినటువంటి సామాన్ని, అంటే కేజీ కావాలనుకుంటే 1 బస్తా వచ్చి పడేది అక్కడ. ఆ విధంగా అన్నీ కూడా విపరీతంగా వచ్చేసి, అంటే వాళ్ళు అది మనకి భగవద్గీతలో మనం చూసినట్లయితే అనన్యా చింతయంతో ఏజనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పడం జరిగింది. నీ మనసంతా భగవంతుని మీదే ఉండి నువ్వు దేని గురించి పట్టించుకోకపోతే భగవంతుడు నీ యోగక్షేమాలు చూస్తాడు. రమణ భగవానుడు ఈ కుటుంబం అంతా రావాలి, వీళ్ళందరూ వచ్చి శిష్యులంతా ఇక్కడ ఉండాలి, ఒక ఆశ్రమం ఏర్పాటు అవ్వాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకోలేదు, భగవంతుడు ఈ మొత్తం ఏర్పాటు చేశాడు. కాబట్టి భగవంతుడే చూసుకుంటాడు. ఆయన అందుకనే ఉదాసీనంగా ఉంటాడు, ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఏ శక్తి అయితే ఈ ఆశ్రమ స్థాపనకి, ఈ శిష్యులందరూ రావడానికి కారణమైతే ఆ శక్తే వీటన్నిటిని పోషిస్తుంది. రమణ భగవానుడు నేను పోషిస్తున్నా అని చెప్పేసి ఆయన అనుకోడు, అందుకని ఆయన అలా ఉదాసీనంగానే ఉంటాడు. అందువల్లే వచ్చేసేసి వాళ్ళు అయిపోయిన రమణ భగవాన్ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత సాయంత్రానికల్లా కావాల్సినటువంటి అన్ని వస్తు సామాగ్రి అక్కడికి వచ్చి చేరేయి, అన్ని ఆశ్రమ కార్యకలాపాలన్నీ కూడా నిరాటంకంగా జరిగిపోతూ ఉండేవి. ప్రతిరోజు కూడా వచ్చేసేసి మొదట్లో 4-5 కాస్త 10 మంది, 20 మంది, 20-30 మంది వచ్చి రోజు ఆశ్రమంలో వచ్చేసి భోజనం చేసుకుని కడుపు నిండా వెళ్ళిపోయేవాళ్ళు. డబ్బుకు కూడా వచ్చేసరికి ఇటు పుస్తకాలు అమ్ముతున్నారు, అదేవిధంగా భక్తులు కూడా ధన సహాయం చేస్తున్నారు, ధనానికి కూడా కొదువు లేకుండా ఉండేది. కానీ ఆ ధనాన్ని ప్రతిరోజు కూడా అక్కడే ఖర్చు చేసేవాళ్ళు, ఈ అన్నదానానికి అయితేనేమి, ఆశ్రమ నిర్వహణకి అయితేనేమి.
కానీ ఈ విధంగా డబ్బు వస్తున్నప్పుడు చాలా మంది ఉంటారు దుర్మార్గులు. వాళ్ళకేంటంటే ఏదో ఒక రూపంలో రాజకీయ నాయకులు లేకపోతే ఇంకొకరు అయితే ఏంటంటే ఏదో ఒక రూపంలో అంటే వాళ్ళని బెదిరించో ఏదో ఒక రూపంలో మీకు ఇంత డబ్బు వస్తుంది కాబట్టి మాకు ఇంత డబ్బు కట్టండి అని చెప్పి లాక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే అధికారికంగా లాక్కునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చేసరికి దొంగతనం చేసి తీసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళంతా దుర్మార్గుడు వచ్చేసేస్తారు. కానీ అన్ని భగవంతుడే చూసుకుంటాడు. ఆ సందర్భంలో కొందరు దొంగలు కూడా వచ్చేసేసి ఒకనొక సందర్భంలో రమణాశ్రమం మీద రాత్రిపూట రమణాశ్రమంలోకి ప్రవేశించి పూజా గదిలో ఉన్నటువంటి పూజా వస్తువులు అవి మొత్తం కూడా తీసుకుని పోవడం జరిగింది. తర్వాత 1926 ప్రాంతంలో ఒక దొంగల మూట వాళ్ళు రమణ భగవానుడు ఆయన శిష్యుల ఆశ్రమంలో ఉన్నప్పుడు రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసేసి ఆశ్రమంలో ఇంక మొత్తం దోపిడీ చేద్దాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బాగా సమారాధనలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, చాలా మంది వచ్చి ఇంతమంది భోజనం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఇన్ని డబ్బులు రమణ మహర్షి దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకుందాం అని చెప్పేసి వచ్చారు. వచ్చి వాళ్ళు బయట నుంచి వచ్చేసేసి బయట శబ్దం అవుతుంది ఏందని చెప్పి చూస్తే వాళ్ళు బయట నుంచి వచ్చేసరికి లోపల 6 ఉన్నారని చెప్పి చెప్పుకుంటున్నారంట దొంగలు. అప్పుడు లోపల వచ్చేసరికి రమణ భగవానితో పాటు రామకృష్ణ స్వామి, దండపాణి స్వామి వీళ్ళందరూ ఉండటం జరిగింది. కుంజుస్వామి వీళ్ళంతా కూడా. కుంజుస్వామి చిన్న పనివాడు, అప్పుడు చిన్న పిల్లవాడు, అక్కడ ఆశ్రమంలోనే ఉండేవాడు. అప్పుడు వాళ్ళంతా ఎవరు ఏంది అని అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కిటికీలు పగలగొట్టడం మొదలు పెట్టారు. పగలగొట్టిన వెంటనే ఇక్కడ వీళ్ళందరూ భయపడి రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా భయభ్రాంతులు సృష్టించడం, కిటికీలు అద్దాలన్నీ పగలగొడితే వీళ్ళు భయపడతారు, భయపడినప్పుడు వెళ్ళి ఈ మొత్తం చేయాలని. దొంగల ఉద్దేశం అలాగే ఉంటుంది, ఏంటంటే భయపెట్టడం. వీళ్ళు ఇంక భయపడి అక్కడ వీళ్ళ ఉద్దేశం అదే కాబట్టి ఇంకా తలుపులు ఇంకా బలంగా పగలగొట్టడం మొత్తం మొదలు పెట్టారంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దోచుకోవాలని. అప్పుడు లోపలికి వచ్చింది, వాళ్ళు లోపలికి రావడం మొత్తం ప్రయత్నించినప్పుడు తలుపులన్నీ పగలగొట్టాల్సిన పని లేదు, మీరు ఎందుకు వచ్చారో, మీకు ఏం కావాలో తీసుకుని వెళ్ళండి, మీకు ఎవరు అడ్డం చెప్పరని రమణ మహర్షి వాళ్ళతో చెప్పడం జరిగింది. అప్పుడు కుంజుస్వామి నాడు యువకుడు బాగా ఆవేశంలో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను బయటకు వస్తాను, మీ కాళ్ళు ఎరగొడతాను, తలుపులు ఎరగొట్టారంటే అని చెప్పి కుంజుస్వామి అనడం జరిగింది. అన్న వెంటనే రమణ మహర్షి అతన్ని అడ్డగించిన ఆయన అలా అనకూడదు, వాళ్ళు దొంగలు, వాళ్ళంటే అజ్ఞానులు కాబట్టి వాళ్ళకి తెలియక ఆ విధంగా చేస్తున్నారు, కానీ మనం సాధువులం కదా, మనకు సాధువులకు ఒక ధర్మం ఉంది. ఇప్పుడు దొంగల ధర్మం దొంగతనం చేయటం అయితే మన ధర్మం ఏంటి? మన సాధువులం కాబట్టి మనం వాటిని పట్టించుకోకూడదు, ప్రశాంతంగా ఉండు అని చెప్పాడట. కానీ వాళ్ళు వచ్చేసేసి ఇంకా గందరగోళం చేయటం, అంటే కుంజుస్వామి పెద్దగా అరిచాడు కాబట్టి ఆ కుంజుస్వామిని కూడా కొడతాము, లోపలికి వస్తాము, ఇప్పుడు కుంజుస్వామి కాళ్ళు ఎరగ కొడతాము, అవి చేస్తాం ఇది చేస్తాం అనడం జరిగింది. అప్పుడు కుంజుస్వామి వచ్చేసేసి వేరే దక్షిణ వైపు ఉన్నటువంటి ఒక ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోయి అడ్డదారిలో పడి ఊర్లోకి వెళ్ళిపోయాడు, ఆయన జనాన్ని తీసుకుని వస్తానని చెప్పేసి. తర్వాత ఇక్కడ వీళ్ళందరూ లోపలికి ఉన్నారు కదా, ఈ దొంగ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు అవి ఇవి అంటే ఆయన మీకు కావాల్సింది మీరు తీసుకోండి, మీకు ఎవరు అడ్డు చెప్పరు, అనవసరంగా ఎందుకు ఈ హడావుడి చేస్తారు, ఈ మొత్తం చేస్తారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఆశ్రమం కప్పు తగల పెట్టాము అన్ని అది ఇదని మాట్లాడుతుంటే ఈ హడావుడి అనవసరమైన శ్రమ అంతా ఎందుకు, ఈ ఆర్భాటం అంతా వద్దు, మీకు ఏం కావాలో మీరు తీసుకుని పోండి, మిమ్మల్ని మీకు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పేసి రమణ మహర్షి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసరికి ఇంక వీళ్ళు అడ్డుగా ఉన్నారని చెప్పేసి గొడవ చేస్తున్నారని చెప్పేసి, సరే అయితే మేమందరం బయటికి వెళ్తాము, మీకు కావాల్సింది తీసుకోండి అని చెప్పేసి రమణ భగవానుడు ఆయనతో పాటు వచ్చేసేసి దండపాణి స్వామి, రామకృష్ణ స్వామి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి సందర్భంలో ముందుగా వచ్చేసేసి ఈ ఆశ్రమంలో కుక్కలు ఉన్నాయి కదా, జాక్ అదే విధంగా కరుప్పన్ అని చెప్పేసి ఈ ముందు బయటికి వెళ్ళినప్పుడు వాడిని కొట్టారనమాట దొంగలు. వాడిని బాగా కొట్టడం వల్ల జాక్ వచ్చేసేసి ఎటు పారిపోతుంది, ఈ కరుప్పన్ అనే కుక్క మాత్రం లోపలికి వస్తుంది, దానికి ఆరోగ్యం బాగుండదు. అందువల్ల వచ్చేసేసి ఇది ఇక్కడే ఉంటే వీళ్ళు ఆ కుక్కను చంపేస్తారేమోనని, అంటే అంత గొడవలో కూడా ఆయన ఆ కుక్క గురించి ఆలోచించి దాన్ని జాగ్రత్తగా తీసుకొని పోయి ఏదైనా ఒక సేఫ్టీ ప్లేస్లో దాన్ని పెట్టమని చెప్పడం జరిగింది రమణ మహర్షి. అప్పుడు రామకృష్ణ స్వామి దాన్ని తీసుకొని జాగ్రత్తగా దూరంగా తీసుకొని పోయి ఒక చోట దాన్ని వదిలి రావడం జరిగింది. అంటే ఇది కుక్క అరిస్తే ఆ దొంగలు దాన్ని ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు వచ్చేసేసి లాంతర్ కావాలని ఒక దొంగ వచ్చాడు వాళ్ళ దగ్గరికి. రమణ మహర్షి చెప్తే వాళ్ళు ఆ శిష్యులు వాళ్ళకి లాంతర్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇల్లు అంతా ఎత్తుక్కున్నారు. తర్వాత కొంతసేపటికి అక్కడ బీరువా ఉంది కదా, బీరువా తాళాలు కావాలని చెప్పేసి వచ్చారట. వస్తే కుంజుస్వామి దగ్గర ఉన్నాయి, ఆ ఊర్లోకి వెళ్ళాడు కదా ఆ పిల్లవాడు, జనాన్ని తీసుకొస్తానని, ఆ పిల్లవాడి దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేదంటే వాళ్ళు బీరువా అంతా పగలగొట్టి చూస్తే అందులో ఒక మంగళ కత్తి మాత్రమే దొరికిందట వాళ్ళకి. వాళ్ళకి నిరాశ చెంది ఎట్లాగా ఏందని చెప్పేసి ఏమి దొరకట్లేదని చెప్పేసి బీరువా పగలగొట్టి చూస్తే ఏమో మంగళ కత్తి మాత్రం ఉంది, డబ్బులు ఎక్కడ లేవని చెప్పేసి వచ్చేసి రమణ మహర్షిని బెదిరించి ఎక్కడ దాచావు నీ డబ్బు అంతా అది అని చెప్పి పెద్దగా అరవటం, బెదిరించటం ఈ మొత్తం చేయడం జరిగింది వాళ్ళు. కానీ ఆయన సాధువునయ్యా, నేను ఈ మొత్తం పట్టించుకోను, అసలు నేను వేయి కోరుకోను, నాకు ఆహారం వరకే నేను అనుకుంటాను, కానీ అది నా భక్తులు పెడుతున్నారు నాకు, నేనే ఒకరి దగ్గర తినేవాడిని, నా దగ్గర ఏముంటుంది అన్నాడు ఆయన. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం, అది నిజం కూడా కదా. కానీ వాళ్ళ కోపం చల్లారక ఇంకా కర్రలు తీసుకుని అందరిని కొట్టడం జరిగింది.
ఈయన శిష్యులందరినీ కొట్టారు. అదేవిధంగా రమణ భగవాన్ని కూడా ఆయన ఎడమ తొడ మీద గట్టిగా కొట్టడం జరిగింది. అదే సమయానికి రామకృష్ణ స్వామి అక్కడికి కుక్కని వదిలిపెట్టి అక్కడికి వచ్చి ఇది చూసి ఈయన చేతులు అడ్డం పెట్టడం జరిగింది రమణ మహర్షి మీద దెబ్బలు పడకుండా. కానీ రమణ భగవానుడు మాత్రం ఓర్చుకునే ఉన్నాడు. అప్పుడు కూడా వచ్చేసరికి శిష్యులు ఎవరిని రెచ్చగొట్టలేదు ఆయన. అంతేకాకుండా తాను అసలు ఆయనకి దెబ్బ తగిలినటువంటి బాధను కూడా ఆయన ప్రదర్శించలేదు. ఈయన వచ్చి రామకృష్ణ స్వామి వచ్చి చేతులు అడ్డం పెట్టి ఆపి అంత చేసిన తర్వాత వాళ్ళు ఇంకా మొత్తం వెతికి ఇంకా ఏది ఉపయోగం లేకుండా మళ్ళీ వెళ్ళి ఇంకేమన్నా దొరుకుతాయని చెప్పేసి పూజ, అంటే అక్కడ పూజ జరుగుతుంది కదా, ఆ శివలింగానికి నాగపడిగా ఉంటుంది, అదేవిధంగా వినాయకుడి విగ్రహానికి ఈ తొడుగులు ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళారట. వాళ్ళు రమణ భగవాన్ ఎడం తొడ మీద కుట్టారన్న కోపంతో రామకృష్ణ స్వామి ఉన్నాడు కదా, ఆయన శిష్యుడు, ఆయనకి రమణ భగవాన్ శిష్యుడు, ఆయన కోపం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఇనప రాడ్డుని తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరకు చూసి వస్తాను స్వామి, నేనేం చెయ్యను, ఊరకు చూసి వస్తానని చెప్పేసి అన్నాడు రమణ మహర్షి తోటి. రమణ మహర్షికి ఆయన ఉద్దేశం అర్థమయ్యి ఆయనతో చెప్పాడు, ఆయన అది తప్పు, నువ్వు ఆవేశం పడవాకు, నువ్వు పొరవాడివి కదా, ఆవేశపడుతున్నావు, నిజమే, నువ్వు వెళ్ళి ఒకవేళ వాళ్ళు కొడితే వాళ్ళు ఎవరన్నా గొడవ జరిగినప్పుడు నీకేదన్నా అవ్వచ్చు, అది జరిగినా అది మంచిది కాదు, వాళ్ళలో ఎవరన్నా ఒకరు చనిపోయినా కూడా అది మంచిది కాదు నాయన, అందరూ వచ్చేసరికి వీళ్ళు సాధువులు కదా, సాధువులు అయ్యిండి ఒకరిని చంపేశారు అని చెప్తారు. అలా జనం అంతా అనుకోవటం అది కూడా నిజమే కదా, వాళ్ళందరూ అనుకోవటం కూడా నిజమే కదా, మనం ఎందుకుని మన ధర్మాన్ని మనం ఎందుకుని మానుకోవాలి, అంతేకాకుండా నేనే కదా మీ అందరికి చెప్తుంది, భగవంతుడు అంతా కూడా మనల్ని పరీక్షించడానికి మొత్తం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు పరీక్ష కోసం చేస్తున్నప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గాలే కానీ ఓడిపోకూడదు. ఇప్పుడు మన పళ్ళు అంతకుముందు నేను చెప్పడం జరిగింది, అదే ఆ సందర్భంలో ఆయన చెప్పారు ఏంటంటే, మనం ఏదన్నా తింటున్నప్పుడు మన పళ్ళు పొరపాటున మన నాలుకని కొరిగితే మనం వాటిని రాలగొట్టుకుంటాం మన పళ్ళని మనం. వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఈశ్వర చైతన్యంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు కూడా అంతా ఒకటే, అంతా సమస్తం ఒకటే కాబట్టి వాళ్ళని బాధించడం మనల్ని బాధించుకున్నట్లే అవుతుంది. వెళ్ళి వాళ్ళని కొట్టడమో చంపడమో చేస్తే అది మనల్ని బాధించుకోవటమే అవుతుంది అని చెప్పేసి స్వామి అతన్ని ఏంటంటే కంట్రోల్ చేయటం జరిగింది. ఇప్పుడు రామకృష్ణ స్వామి కూడా ఇంకా రమణ భగవాని నోట్లో నుంచి మాటలు వస్తే ఎవరైనా విని తీరాల్సిందే, ఇంకా ఆయన కూడా ఆ రాడ్ని అక్కడ పడేసి కూర్చున్నాడు. వాళ్ళంతా వెతికి ఇంక చివరికి ఆ శివలింగానికి ఉన్నటువంటి ఆ వెండి తొడుగు, ఆ గణపతికి ఉన్నటువంటి వెండి తొడుగులు మొత్తం తీసుకొని దాదాపు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్ళిపోయారు. అప్పుడు రమణ మహర్షి అమృతాంజనం అక్కడ ఉంటే ఎతికి మరీ తీసుకుని వచ్చి రామకృష్ణ స్వామికి వాళ్ళందరికీ ఇచ్చాడట, పూసుకోండి ఆయన అని చెప్పి. ఆయన పూసుకోలేదు, వాళ్ళని పూసుకోమని చెప్పారు. అప్పుడు వాళ్ళు వచ్చేసరికి స్వామి మీకేంది, మీకు ఎలా ఉంది పరిస్థితి అంటే, నాకు వాళ్ళు బాగా చేశారు పూజ అని చెప్పి అన్నాడు నవ్వుతూ. అంటే ఆయన అలాంటి సందర్భాన్ని కూడా చాలా ఒక పరిహాసంగా తీసుకున్నాడు ఆయన. చూడండి, మనం ఒకటి ఆలోచిస్తే సాధారణంగా ఎవరు దెబ్బలు వాటిని ఓచుకోలేవు. ఈ రమణ భగవానుడు అరుణాచల క్షేత్రానికి వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాలు కూడా ఆయన భగవంతుని చూసినట్టు చూశారు. ఎంతమంది శిష్యులు ఆయన ఎక్కడికి పోకుండా అసలు ఏంటంటే అక్కడికి ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి భక్తులు ఆయన వెతుక్కుంటూ వచ్చారు, శిష్యులు వెతుక్కుంటూ వచ్చి ఆయనకు భిక్ష ఏర్పాటు చేశారు. ఆయన అసలు ఎండ అనేది ఆయనకు తగలకుండా అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆయనకి భక్తులు శిష్యులు అందరూ కూడా. 26 సంవత్సరాలు ఒక దెబ్బ కూడా తగలకుండా అలా ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు అంత గట్టిగా గాయపరిస్తే అయినా కూడా ఆయన చెలించకుండా, అసలు అరవకుండా, బాధపడకుండా, ఇంకా భక్తుల గురించి ఆలోచించి వాళ్ళని అమృతాంజనం పోసుకోమని, ఆ జబ్బుతో ఉన్న కుక్కను వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలో వదిలేయమని ఈ విధంగా ఆలోచన చేయటం అనేది కేవలం మహాత్ములకు మాత్రమే సాధ్యం అవుతుంది. మనం సినిమాలో చూసి ఏమనుకుంటామంటే, మనం దాడి చేయటం మొత్తం ఇలా చేయటం అనేది అది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే హీరోయిజం అంటే ఏంటంటే దాడి చేయటం అని. కానీ మహాత్ముల ఉద్దేశం అలా ఉండదు. వాళ్ళు ప్రతిదీ ఎలా అనుకుంటారంటే ఈశ్వర ఇచ్చే ప్రారంధం. చిన్న వయసులో రమణ మహర్షికి ఒక బిరుదు ఉంది, అదేంటంటే పిడిగుద్దుల భీమన్న అనేవాళ్ళట రమణ మహర్షి. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన చదువులు వెనకబడి ఉన్నా మాత్రం కొట్లాట్లు మాత్రం ముందుండేవాడు. స్నేహితులతో గొడవ అయినప్పుడు పిడిగుద్దులు కురిపించేవాడు వాళ్ళ మీద. అందువల్ల ఆయన పిడిగుద్దుల భీమన్న అని చెప్పేసి పేరు వచ్చింది. అలా కొట్టాడు కాబట్టి ఆయన ప్రారంధంగా ఇప్పుడు ఆయన ఒక దెబ్బ అనుభవించాడు అంతే, గట్టి దెబ్బ. ఆయన అలాగే మహాత్ములు ఆ విధంగానే ఆలోచిస్తారు. ఏంటంటే ఆ ప్రారంధం ఈ విధంగా పోయింది. ఆయన తన ధర్మాన్ని ఆయన ఏం చెప్పాడు, మన ధర్మాన్ని మనం పాటించాలి. వాళ్ళ ధర్మం వచ్చేసరికి వాళ్ళు అజ్ఞానులు కాబట్టి, వాళ్ళ అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ధర్మం అజ్ఞానం పనులు చేయటమే. కానీ మన జ్ఞానం కాబట్టి మన ధర్మాన్ని పాటించే సాధువుని కాబట్టి మన ధర్మం ఏంటి, మనం అన్నింటినీ సహించటం. ఆయన సహించాడు కాబట్టి భగవంతుడు రామకృష్ణ శిష్యుడి రూపంలో వచ్చి చేతులు అడ్డుపెట్టడం జరిగింది. ఆయన సహించాడు కాబట్టి వాళ్ళందరితో వదిలిపెట్టి అక్కడ ఇంకా ఎలాంటి రక్తపాతం జరగకుండా వాడు వెళ్ళిపోవడం జరిగింది. తిరగబడి కొట్టడం ఈ మొత్తం జరిగితే మాత్రం ఎవరైనా మనశ్శాంతిగా ఉండగలుగుతారు, ఉండరు. కేవలం మహాత్ములు మాత్రమే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఈశ్వరానుగ్రహమే అనుకుంటారు. అది బాధ అయినా సరే, కష్టమైనా సరే, లేకపోతే మంచి జరిగినా, ఏది జరిగినా, సుఖమైనా సరే వాళ్ళు ఈశ్వరానుగ్రహం అనుకుంటారు.
అది ప్రారంధం అనుకుంటారు. అందువల్ల దానిని కూడా వాళ్ళు చాలా సంతోషంగా, పరిహాసంగా, సరదాగా తీసుకుంటారు. మనం వచ్చేసేసి అహంకారంతో ఆలోచిస్తాం. నన్ను అవమానించాడు, నన్ను కొట్టాడు, నన్ను చేశాడని. వాళ్ళు అసలు ఈ శరీరమే నేను కాదనుకుంటారు. ఈ శరీరం అనుభవిస్తుంది ప్రారంధం. నేను పిడిగుద్దులు భీమన్న కాబట్టి చాలా మంది మీద పిడిగుద్దులు గురిపించాను కాబట్టి ఒక గుద్దు నాకు పడితే ఏందనుకుంటాడు ఆయన. అంతేగాని ఆయన వచ్చేసరికి దాన్ని నేను పెద్ద మహర్షిని, నేను పెద్ద సద్గురువుని, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని వాళ్ళని రెచ్చగొడదాం, వాళ్ళందరం వీళ్ళ మీదకి పంపిద్దాం, అది ఇది వాళ్ళు అలా ఆలోచించిన మహర్షులు కాబట్టి వాళ్ళు మహాత్ములు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపిస్తే, ఈ కాలంలో యువత అంతా ఎలా ఉన్నారంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం గొప్పతనం కాదు, అందరిని నరకాలి, చంపాలి, అది ఇది అని చెప్పేసి ఈ విధంగా సినిమాల్లో బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో వచ్చేసరికి జీవితాలని నాశనం చేసుకుంటారు. కానీ ఇదంతా మన చేతుల్లో ఉండదు ఎప్పుడు కూడా. మనం ఆలోచిస్తే గనక నువ్వు కొట్లాటకు పోయి నీ తల మీదకి తెచ్చుకొని నువ్వు ఇంకా గందరగోళం అవ్వాలి అని చెప్పేసి అయితే నీ ప్రార్థన అయితే అదంతా జరుగుతుంది. నువ్వు ఆ విధంగానే ప్రవర్తిస్తావు, హీరోయిజం అనుకొని దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. లేదు, నువ్వు ఎప్పుడైతే ఈ మార్గంలో ఉండి సహిస్తావో, సహించాలని చెప్పేసి నీ సాధన వల్ల నీ సహించడం అనేది కూడా నీ ప్రారంధంగా మారిపోతుందో, అప్పుడు ప్రతి దాన్ని కూడా నువ్వు పరిహాసంగానే చూస్తావు. అది కూడా సరదాగానే తీసుకుంటావు. ఎందుకంటే ఇది నా ప్రారంధం, ఈ రూపంలో అనుభవిస్తున్నా అని చెప్పి సంతోషంగా నవ్వుతూనే వాటిని స్వీకరించగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈశ్వర అనుగ్రహమే అనుకుంటారు, అది బాధ అయినా లేదా సుఖమైనా కూడా. ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి మహర్షులు కానివ్వండి, మునులు కానివ్వండి, మహాత్ములు వీళ్ళంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఆ ఆనంద సాగరంలో ఓడలాడుతూ సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే అంతా ఈశ్వరమయమే. భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడని నీకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు వీడు దీన్ని ఏ నియమం అయితే పాటిస్తున్నాడో ఆ నియమాన్ని తప్పుతాడా లేదా అని పరీక్షించడానికి నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తున్నాడు. పరీక్ష కోసం నీకు ముందే తెలిస్తే ఏం చేస్తావు? నువ్వు దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. తెలియకపోతే ఈ విధంగానే వచ్చేసరికి బొక్కబోర్లా పడతావు. అంటే పప్పులో కాలేసేసి నియమం తప్పేదను, ఇంకా ఆ నియమం తప్పడమే ఒక గొప్పతనం, అవతరాల మీద కలవడటమే ఒక గొప్పతనం అని చెప్పేసి నియమాలు తప్పించి ఆ యోగ భ్రష్టత్వానికి పాల్పడతాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందే ప్రతి ఒక్కటి ఆ ఈశ్వర అనుగ్రహం, ఈశ్వరుడి పరీక్ష అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా సంతోషంగా ఆ పరీక్షని, బాధని, అవమానాన్ని అన్నిటిని కూడా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. అదే వాళ్ళకి మనకి తేడా. అలా చెయ్యాలన్నా కూడా మనకి ఒకటి ఉంది, అహింస పరమాధర్మ. దాని మీద కూడా ఈ మధ్య ఒక సినిమాలో ఒక విషయం రావడం జరిగింది. ఇదేంటంటే ధర్మహింస తదైవచ, ఇది అసలు లేదు, శాస్త్రంలోనే లేదు. దీన్ని ఏంటంటే సినిమాల్లో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా తెలిసినటువంటి పండితులు కూడా ఇది లేదు అని చెప్పేసి ఎవరు ఉపేక్షించలేదు. దాని ఫలితంగా కూడా ఈ కాలంలో చాలా అక్రమాలు అవి మొత్తం కూడా, అంటే ధర్మహింస అనే పేరుతోటి అన్యాయాల అక్రమాలు కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం. అహింసే ఎప్పుడైనా కూడా పరమధర్మమే. ఎందువల్లనంటే అంత భగవత్ స్వరూపమైనప్పుడు నువ్వు హింసించేది భగవంతుడి రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం ఏంటంటే, మనమందరం బాణాలని చెప్పేసి నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ బాణాన్ని ప్రయోగించేది భగవంతుడైనప్పుడు నువ్వు బాణాన్ని ప్రయోగించిన వాడి గురించి ఆలోచిస్తావా, బాణం గురించి ఆలోచిస్తావా? ఒక బాణం వచ్చి మనకు గుచ్చుకుంది, మనం చేస్తున్న పని ఎలా ఉంటుందంటే, దొంగలు ఇప్పుడు బాణం అనుకుందాం, ఆ బాణం వచ్చి మనకు గుచ్చుకున్న తర్వాత నువ్వు బాణాన్ని పీకి, ఏ బాణమా నువ్వు ఒక దుర్మార్గ దుష్టురాలు ఎరగదీస్తా, పొడుస్తా, పొయ్యిలో వేస్తా అని చెప్పేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ బాణం మీద మనం కోపం చూపించడం, ఈ విధంగా అనుకోవటం. కానీ బాణాన్ని ప్రయోగించిన వాడెవరు? అక్కడ వేరే శత్రువు అయితే వచ్చేసరికి అతని మీద కదా మనం కలబడాలి. కానీ ఇక్కడ ప్రయోగించింది భగవంతుడు, అంటే పరీక్షించడం కోసం ప్రయోగించాడు. ఏ బాణం అయితే మనల్ని గాయపరిచిందో ఆ బాణం మీద మనం కోపపడటం, ద్వేషం పెంచుకోవడం కూడా ఇలాగే హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే మన హాని చేయడానికి వచ్చిన వాళ్ళని ఈ హాని చెయ్యటానికి వెనక ఏ శక్తి ఉంది అంటే, నా ప్రారంధాన్ని నేను అనుభవించేలా చేయటం కోసం ఈ బాణాన్ని నా మీద ప్రయోగించింది భగవంతుడు. అది కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రారంధాన్ని, ఆ ప్రారంధ కర్మ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడం కోసమే. అంటే నేను ఇంకా వచ్చేసరికి నీకు బురద అంటుకొని ఉంది, ఆ బురదను శుభ్రం చేస్తున్నాడు ఆయన ఈ రూపంలో. నీళ్లతో శుభ్రంగా కడుగుతున్నాడు. నువ్వు వజ్రం అనుకోండి, బురదలో పడ్డావు అనుకోండి, శుభ్రంగా కడుగుతున్నాడు. ఆ మలినాన్ని అంతా పోగొడుతున్నాడు. నీ ప్రారంధం అనేటటువంటి ఆ ప్రారంధ కర్మ ఫలితాన్ని, ఆ ప్రారంధ శేషాన్ని శుభ్రంగా పోగొడుతున్నాడు ఈ రూపంలో. కాకపోతే వచ్చేసరికి ఈ కడిగేటువంటి గంగ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి మనకు బాధను కూడా కలిగిస్తుంది, ఏది శుభ్రం చేసేటువంటి సమయంలో. ఆ విధంగా ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప మహాత్ముడు ఎవరు ఉండరు. కానీ ఇది కూడా వచ్చేసేసి మన ప్రారంధం ప్రకారమే జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనలాగా అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే అది ఆయన ప్రారంధం.
కానీ మనం ఈ విషయాలు తెలుసుకోవటం వల్ల మనం తెలుసుకోవటము, తెలియబరచబడటం కూడా అది కూడా మన ప్రాప్తమే. పూర్వజన్మ సుకృతం ఉంటేనే నాకు చెప్పే అవకాశం ఉంటుంది, మీకు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే మహాత్ముల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంటే వాళ్ళు ఒకరికి తమకి ఏదైనా హాని చేయాలనుకున్నా కూడా వాళ్ళని ఈ బాణం లాగే చూస్తారు. అంటే బాణాన్ని మనం ద్వేషించం కదా, ఈ బాణాన్ని ప్రయోగించింది ఎవరు అని తెలిసినప్పుడు అప్పుడు మన ఆలోచన విధానం అనేది మారిపోతుంది. సరే, దొంగలు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొంతసేపటి తర్వాత కుంజస్వామి గణపతి మునిని, అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ని, మన ఊర్లో ఉన్నటువంటి ఇంకా 2-3 పెద్ద మనుషులు వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చే సమయానికి రమణ భగవానుడు అసలు ఏమీ జరిగినట్టు కూర్చొని వాళ్ళకి ఏదో కొంచెం ఆత్మబోధ చేస్తూ ఉన్నాడు. కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు కూడా వింటూ ఉన్నారు ఏం జరగనట్టే. వీళ్ళు వచ్చి పోలీసులు ఏం జరిగింది ఏంటండి అని చెప్పేసి అడిగితే ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఉండి వాళ్ళు ఏదో వచ్చి ఏదో దోచుకుందామని వచ్చారు, ఏం దొరకపోయేసరికి నిరాశపడి వెళ్ళిపోయారు అని చెప్పేసి రమణ భగవానుడు అన్నాడట. అనేసరికి వాళ్ళు అదే విషయం రాసుకొని వెళ్ళిపోతూ ఉంటే కుంజస్వామి పిల్లవాడు ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రమణ భగవాన్ని కూడా కొట్టారట అని చెప్పడం జరిగింది. అప్పుడు గణపతి ముని ఉన్నాడు కదా, ఆయన పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఫిర్యాదు అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు పోలీస్ బెటాలియన్ మొత్తం రావడం జరిగింది. పోలీస్ బెటాలియన్ ఒక వ్యాన్ నిండా పోలీసులు, అదేవిధంగా డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కూడా ఒక బెటాలియన్ రావడం జరిగింది. వచ్చి వాళ్ళంతా విచారణ చేసి ఏం జరిగిందని చెప్పేసి అన్ని వివరాలు తెలుసుకొని, కానీ రమణ భగవానుడు మాత్రం ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, వారి గురించి ఏం మాట్లాడలేదు. తర్వాతి కాలంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చివరికి నోరు జారి ఒక మాట కూడా ఆ దొంగల గురించి రమణ మహర్షి అనటం ఎప్పుడు జరగలేదు. ఆయన వాడు వీడు అని కూడా వాళ్ళని ఎప్పుడు అనలేదు. ఆ దొంగల్ని వాడు వీడు అని కూడా అనలేదు, వారు వీరు అని చెప్పేసి అన్నారు. అది మహాత్ముల గొప్పతనం అంటే. తర్వాత ఎంత జరిగిన తర్వాత కొంతకాలానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక అడవి జాతికి చెందినటువంటి కొంతమంది ఈ దొంగతనం చేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకొని విచారణ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి కారాగార శిక్ష కూడా విధించడం జరిగింది. రమణ భగవానుడు అరుణాచల క్షేత్రానికి వచ్చి 26 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. 26 సంవత్సరాలు కూడా ఆయన భక్తుల పరిరక్షణలో, శిష్యుల పరిరక్షణలో, ఆయన ఎండ కూడా తగలకుండా, ఆయన అసలు ఊర్లోకి వెళ్ళి భిక్ష కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా భక్తులు, ఆయన శిష్యులు అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన్ని. ఎండ కూడా తగలకుండా అంత జాగ్రత్తగా చూసుకున్నటువంటి స్వామిని ఆయనకి ఈ సందర్భంలో గట్టి దెబ్బ తగిలినా కూడా ఆయన ఏ మాత్రం బాధపడలేదు. ఆయన మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా కనపడలేదు బాధకు సంబంధించి. ఆయన ఎడమ తొడ మీద మాత్రం గట్టిగా కమిలిపోయినట్టుగా కనపడిందండి. అంటే కమిలిపోయిందంటే అంత దెబ్బది. కానీ ఆయన మొహంలో కూడా నొప్పికి సంబంధించినటువంటి ఎలాంటి సూచన కూడా కనిపించలేదట. అంతేకాకుండా చూడండి, ఆయన ఇంకా అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన యొక్క వైరాగ్యం, తితీక్ష, ఆ ఓర్పు, సహన శక్తి ఈ మొత్తం కూడా ఇంకా ద్విగుణీకృతం అయ్యి ఇంకా ప్రవర్ధమానం అయ్యాయి, కానీ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితిలో ఉండి ఏది నాకు అవసరం లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మహర్షులు ఈ భక్తులు, శిష్యులు వచ్చేసేసి విశేషంగా వాళ్ళ కాళ్ళ దగ్గర ధనాన్ని ధారపోస్తారు. వీళ్ళ పాదాల దగ్గర స్వామి ఇది తీసుకోండి, అది తీసుకోండి అని. ఈ సందర్భంలోనే చాలా మంది వచ్చేసేసి దారి తప్పుతారు. యోగ భ్రష్టత్వం వాటిల్లుతుంది. అంటే వాటి మీద కోరికతోటి ఆ ధనానికి లొంగిపోయి ఇక తర్వాత అంతా ధన సంపాదనే ధ్యేయంగా ఉండేటువంటి సద్గురువులు ఎంతమంది లేరు ఈ కాలంలో. ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అంటే తర్వాత ధనం వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు చేసినటువంటి సాధన అంతా పక్కన పెట్టేసేసి ఈ ధన సంపాదనే ధ్యేయం అయిపోతుంది. ఇది కూడా ఒక భగవంతుడి పరీక్ష. అంటే ధనంతో ప్రలోభపరిచేటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తాడు ఈ మాయ రూపంలో. అప్పుడు వీళ్ళు దీనికి లొంగరా అని చెప్పేసి. కానీ ఇదంతా ఇక్కడ జరిగినటువంటి ఆశ్రమాలు, ఈ భోజనం పెట్టడము, ఇదంతా కూడా వచ్చేసేసి ఈ భక్తుల యొక్క కోరిక, ఈ శిష్యుల యొక్క కోరిక, ఈ విధంగా ఆశ్రమంలో ఇవి చేయాలి. రమణ భగవానుడు ఎప్పుడు కోరుకోలేదు. ఆయన ప్రతిదీ కూడా వచ్చేసేసి ఏది ఈ మొత్తం కావాలి ఆయనకు ప్రతిరోజు వచ్చేసేసి ఆయన సాధన తర్వాత ఆయనకు అంత ఆహారం ఉంటే చాలు చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆయన ఈ ఆశ్రమాల గురించి, ఈ భోజనాలు, అందరికి అన్నదానాలు, వీటి గురించి ఇప్పుడు ఆయన ఆలోచించలేదు. ఏదైనా ఒకటి ఆయనకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది కాఫీ అయినా సరే, లేకపోతే పండ్లు ఫలాలు అయినా సరే, హల్వా అయినా సరే, ఏదైనా తీసుకొచ్చి ఇస్తే, ఒక ప్రసాదాన్ని తీసుకొని ఇస్తే అందరికీ పంచాలని చెప్పేవాడు. ఒక కాఫీ తీసుకొని ఇచ్చిస్తే దాన్ని అందరికీ కొంచెం కొంచెంగా పోసి అందరికీ ఇవ్వండి, అప్పుడు నేను తాగుతాను, లేకపోతే నేను తాగననేవాడు. ఒక పండు తీసుకొని వస్తే దాన్ని అన్ని భాగాలుగా కోసి అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి పంచండి, అప్పుడే నాకు ఒక మొక్క ఇవ్వండి, నేను తింటాననేవాడు. అలా అందరికీ సరిపోదు అనుకునే పని అయితే నాకు కూడా అవసరం లేదు అంటాడు ఆయన. ఏదో ఒక సందర్భంలో చాలా మంది, ఒక భక్తులు ఒక 10 మంది కూర్చొని ఉంటే అక్కడ 2 నారింజ పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారట. అప్పుడు అందరికీ పంచండి అంటే, స్వామి 2 నారింజ పళ్ళే ఉన్నాయి, అన్ని తొనలు కూడా రావు అని చెప్పేస్తే, సరే దాన్ని జ్యూస్ చేయండి, నీళ్లు కలిపి, అప్పుడు అందరికీ వస్తుంది, అందరికీ ఇవ్వమన్నాడు. అలా అందరికీ ఇస్తేనే ఆయన తీసుకునేవాడు.
అంటే ఈ సమత్వం అనేది కూడా భగవంతుని అందరి యందు చూడటం అనేది కూడా ఆ దొంగలలోనే కాదు, భక్తుల్లోనే కాదు, శిష్యులు అన్నిట్లో కూడా ఆయన సమత్వం చూస్తారు. అందరూ కలిసి పంచుకోగలిగితేనే దాన్ని ఆయన తీసుకునేవాళ్ళు. లేకపోతే నాకు వద్దు ప్రత్యేకంగా అని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పడం జరిగేది. సంపద వైరాగ్యానికి అడ్డొస్తుందా అంటే అడ్డొస్తుందని కూడా మనం చెప్పలేము. ఎందుకనంటే సీతాదేవి తండ్రి అయినటువంటి జనక మహారాజు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన మహర్షే కదా, ఆయన రాజర్షి, ఆయన ఒక యోగి అయినా కూడా ఆయన రాజ్యం చేస్తున్నా కూడా ఆయన ఉండగలిగాడు కదా యోగిలాగే. ఆయనకి ఆ రాజ్యం కానీ సంపద కానీ అడ్డం కాలేదు. కాబట్టి సరిగ్గా సంపద వల్ల ఈ ఈ వైరాగ్యానికి కానీ లేకపోతే ఈ యోగత్వానికి కానీ ఆటంకమా అంటే ఆటంకం కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా మంది చెప్పేది ఏంటంటే జ్ఞానమే మనకి ముఖ్యము, జ్ఞాన విచారణే మన ధ్యేయం అని చెప్పేసి అనుకుంటే మనం వీటన్నిటిని కూడా త్యజించి ఉండటమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కానీ మన ప్రారంభం వచ్చేసరికి మనం అన్నింటినీ త్యజించి ఉండాలా, లేదా సంసారంలో ఉండి మొత్తం చేసుకోవాలనేది మన ప్రారంభం ప్రకారం జరుగుతుంది. అలాగే వస్తువుల్ని కాదు మనం వస్తువుని దూరం పెట్టడం కాదు, వాటి పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని, అంటే వస్తువు పట్ల ఉన్నటువంటి ఒక కోరిక, లేకపోతే మనం ఏంటంటే వస్తువుల పట్ల కూడా మనం అనురాగాన్ని వీటిని పెంచుకుంటాం. వాటిని వదులుకోవాలి. అంటే ఈ వస్తువు ఉంటేనే నేను బతుకుతాను, ఈ వస్తువు ఉంటే గొప్పను, లేకపోతే ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేను, దీనిని వదులుకుంటే సరిపోతుంది, కానీ వస్తువుని వదులుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా మంది చెప్తారు. కానీ ఇది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది అనేది, మనం ఉన్నటువంటి స్థాయిని బట్టి. అంటే మనం అచ్చంగా జ్ఞాన విచారణ మార్గంలో మనకేమీ అవసరం లేదు, మనకి అంత భిక్ష ఉంటే చాలు, మనం ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి జరిగిపోతుంది అనుకుంటే అది వేరుగా ఉంటుంది, ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక ఆశ్రమం ఏర్పడి, శిష్యులు ఏర్పడి, ఈ మొత్తం కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని వస్తుజాలము, వస్తు సామాగ్రి అన్నీ వస్తూ ఉంటాయి. వాటి యందు అనురాగం లేకపోవటం ఉంటే సరిపోతుంది. కాబట్టి వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నువ్వు ద్వేషించడం కూడా, ఇప్పుడు నాకు అవసరం లేదు డబ్బును ప్రత్యేకంగా ద్వేషించాల్సిన అవసరం లేదు, అన్ని భగవత్ స్వరూపం అయితే అది కూడా అవుతుంది కదా. డబ్బును నువ్వు ప్రత్యేకంగా ద్వేషించాల్సిన అవసరం లేదు, అలానే దాని పట్ల మమకారం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అది మమకారము అవసరం లేదు, అనురాగం అవసరం లేదు, కేవలం నిరాసక్తత దాని పట్ల ఉందా, వచ్చిందని ఆయన పట్టించుకోడు. ఆయన ఇప్పుడు ఆయన చేతితో డబ్బు తీసుకుంది లేదు, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళే ఖర్చు పెడతారు. ఏదైనా సందర్భంలో కూడా శిష్యులందరికీ కూడా రమణ భగవానుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఆయన పేరు చెప్పి ఎక్కడా డబ్బులు వసూలు చేయొద్దని చెప్పేసి. శిష్యులు వాళ్ళంతటా వాళ్ళే ఇది చేద్దాం అనుకుని వాళ్ళంతటా వాళ్ళే చేయటం తప్ప ఆయన ఏ రోజు కూడా ఇది చెయ్యమని చెప్పి కానీ, దీన్ని ఖర్చు పెట్టమని చెప్పి కానీ ఆయన ఎప్పుడు అడగటం జరగలేదు. తర్వాత కాలంలో కూడా ఈ రమణాశ్రమంలో కూడా అధికారం కోసం కూడా తగవులు మొత్తం మొదలయ్యాయి. ఎవరు దీన్ని, అంటే ఇంకా ఆశ్రమం ఏర్పడుతుంది కాబట్టి దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి, మేము అనుకోవటం, ఒకరి మీద ఒక నిందలు వేసుకోవడం మొత్తం జరిగాయి. ఆ సమయంలో ఇదంతా కూడా కోర్టు కేసుల దాకా పోయింది. ఏంటంటే మేము నిర్వహణ చేస్తామంటే శిష్యుల్లో కూడా వచ్చేసరికి నేను ఇంతకాలం నుంచి ఉన్నాను కాబట్టి నేను చేస్తాను ఇదా అనుకున్నప్పుడు నలుగురు పెద్ద మనుషులు అందరూ కూర్చొని రమణ భగవానుడి తమ్ముడైనటువంటి నిరంజనానంద స్వామి ఉన్నాడు కదా, ఆయనకి ఈ అధికారాన్ని కట్టబెట్టి ఆయన సర్వాధికారి అనేటువంటి పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఆశ్రమం మొత్తం ఆయన చూసుకునేటట్టుగా. ఆ సందర్భంలో కూడా అది కూడా నచ్చినటువంటి చాలా మంది దాని గురించి కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఆ సందర్భంలో కోర్టు యొక్క సూచన మేరకు, భక్తుల యొక్క ప్రార్థన మేరకు స్వామి అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ అనేది నిరంజనానంద స్వామి పేరు మీద రాయడం జరిగింది. ఆయన అప్పుడు కూడా వచ్చేసరికి ఈ మొత్తం ఎందుకు అన్నాడు ఆయన, ఈ వీలునామా ఈ మొత్తం అసలు నాదంటూ ఏముంది నేను రాయటానికి, మీ పిచ్చి కాకపోతే అన్నాడు ఆయన. నేను సంపాదించానా, నాదే ఇదంతా, పవర్ ఆఫ్ అటార్నీ రాయటానికి. వాళ్ళందరూ ప్రార్థన చేసి అందరూ వచ్చేసరికి లాయర్లు వీళ్ళందరూ కూర్చొని, కాదు స్వామి అలా కాదు, మీరు ఇలా రాయండి, దీనివల్ల గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే అప్పుడు కూడా ఆయన రాసిన తర్వాత చిన్న గీత పెట్టారు. రమణ మహర్షి అను వెంకటరామన్ ఆయన ఏం రాయలేదు, చిన్న గీత పెట్టారు అక్కడ ఆయన గీతే పెట్టాడు మదురైలో, ఇక్కడ కూడా గీతే పెట్టారు. అంటే ఆయనకు ఒక పేరు లేదు, ఒక రూపం లేదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. తర్వాత ఎప్పుడైతే 1930-33 ప్రాంతంలో నిరంజనానంద స్వామి, అంటే రమణ భగవానుడి తమ్ముడైనటువంటి నిరంజనానంద స్వామి నాగసుందరం గారు ఆయన ఈ బాధ్యతలన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఆశ్రమం యొక్క నిర్వహణ అనేది ఇంకా వేగవంతమైంది. ఇంకా వచ్చేసేసి ఈ మాతృభూతేశ్వరాలయం దేవాలయం కట్టడం, అదేవిధంగా పెద్ద హాలు నిర్మింపజేయటం, వంటశాల నిర్మింపజేయటం. వంటశాల కూడా దాదాపు 2-3 వేల మందికి అవసరమైనటువంటి వంట తయారయ్యే విధంగా పెద్ద వంటశాల నిర్మించడం, అదేవిధంగా ఒక 2,000 మంది ఒకేసారి కూర్చొని తినగలిగేటట్లు ఒక పెద్ద భోజనశాల నిర్మించడం, అదేవిధంగా ఒక వేద పాఠశాల నిర్మించారు. ఆ వేద పాఠశాలలో కూడా వచ్చేసేసి ఈ వేద పాఠశాలలో ఒక అధ్యాపకుడు, అదేవిధంగా అక్కడ వచ్చి నేర్చుకోవడానికి వచ్చే శిష్యులు వాళ్ళందరికీ కూడా భోజనం వచ్చేసేసి ఆశ్రమంలోనే వాళ్ళు ఉచితంగా భోజనం చేస్తారు. ప్రతినిత్యం కూడా ఈ వేదఘోష వాళ్ళు అక్కడే మాతృభూతేశ్వరాలయంలో శివలింగానికి పూజ చేయటం, అదేవిధంగా ప్రతినిత్యం ఉపాధ్యాయుడు వాళ్ళకి వేదం నేర్పిస్తుంటే వాళ్ళు నేర్చుకోవడం, ఆ వేదం పలకటం. ఈ వేద ధ్వని కూడా వచ్చేసరికి ఆశ్రమం ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో మనం చూస్తే ప్రాచీన ఋషుల ఆశ్రమాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పటికి కూడా మనకి
ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు. ఆ వేదాధ్యయనం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ నేర్చుకుంటారు. వల్లి వేస్తూ ఉంటే మనకు ఆ వేద మంత్రాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ మొత్తం కూడా నిరంజనానంద స్వామి గారు ఈ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం, అంటే అన్ని భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలు మొత్తం అక్కడ దొరుకుతాయి. ఉచితంగా వెళ్ళి అన్ని చదువుకోవచ్చు. ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా పుస్తక విక్రయశాల ఒక పెద్దదాన్ని, అంటే అక్కడ పుస్తకాలన్నీ ఆశ్రమానికి సంబంధించినటువంటి అన్ని, రమణ భగవానికి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయి. ఆ విక్రయశాలని, అదేవిధంగా ఒక ఆఫీస్ రూమ్ని, ఒక పెద్ద స్టోర్ రూమ్ని, ఈ విధంగా అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా చాలా మంది రమణ భగవానుడి యొక్క శిష్యులే వాళ్ళు వాలంటరీగా వచ్చి అక్కడ సేవ చేయడం జరిగింది. వాళ్ళకి జీతం ఏదైనా ఉందంటే ఆశ్రమంలో పెట్టే భోజనం మాత్రం వాళ్ళ జీతం. వాళ్ళందరూ కూడా వాలంటరీగా పనిచేసే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఉన్నా కూడా జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు వాళ్ళు కొద్దిగా గొప్ప మంది మాత్రమే, ఒక 10% ఆ విధంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాలంటరీగా చేసేవాళ్ళే ఉన్నారు ఆశ్రమంలో. అదేవిధంగా పూర్వం వచ్చేసేసి రమణాశ్రమంలో ఒక గోమాత ఉండేది. ఆ గోమాత సంతానమే లక్ష్మి. మనం తర్వాత లక్ష్మి యావు గురించి కూడా చెప్పుకుంటాం. దాన్ని కూడా ఈ రమణాశ్రమానికి ఆడపడుచు అని చెప్పేసి చెప్పుకుంటారు ఆ గోమాతని, లక్ష్మి అని. ఈ లక్ష్మీదేవి తల్లి, ఈ లక్ష్మీ గోమాత తల్లి కొంతకాలం కిందట ఆశ్రమానికి ఎవరో దానం ఇస్తే అక్కడే ఉంది. వాళ్ళు అప్పుడు దాన్ని చాలా సంరక్షణ చూసుకుంటూ, కానీ ఈ పులులు అవి వచ్చి పోతుంటాయి కాబట్టి, అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి దాన్ని జాగ్రత్త చేయలేక గ్రామంలో ఉన్నటువంటి కొందరు రైతులకు అప్పచెప్పడం జరిగింది దాని బాగోగులన్నీ చూసుకోవడానికి. తర్వాత కాలంలో ఒక రమణ జయంతి నాడు అది ఆశ్రమానికి వచ్చి అక్కడే ఉండిపోవడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్త చేయడం కోసం అక్కడ దానికి కూడా ఒక శాల నిర్మించడం ఈ మొత్తం జరిగింది. ఈ నిరంజనానంద స్వామి వారి హయాంలో ఆయన వచ్చేసరికి ఒక గోశాలను కూడా నిర్మించి వాటన్నిటిని కూడా గోవులన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కాలంలో. ఈ ఆశ్రమం అనేది ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు రమణాశ్రమం తీసి ఉంటుంది. దీనికి ఒక నియమాన్ని, అంటే ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు రమణాశ్రమం తీసి ఉండేట్లుగా, అదేవిధంగా భక్తులు ఆ సమయంలో వచ్చి రమణ భగవాన్ని దర్శించుకునేటట్లుగా ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అది ఇప్పటికీ కూడా రమణాశ్రమంలో కొనసాగుతూనే ఉంది. మనం ఈరోజు రమణ మహర్షి జీవిత చరిత్రలో 14వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 15వ భాగంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.